స్తుతి. సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఉన్నతుడా, మహోన్నతుడా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి, సర్వోన్నతుడా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. మృత్యుంజయుడా, అల్ఫా ఒమేగా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. యూదా గోత్రపు స్తుతి సింహాసనాసీనుడా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. యూదా గోత్రపు సింహమా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. మహానరుడా, అద్వితీయుడా, ఉన్నతుడా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా, మహాగణుడా, మహోన్నతుడా, కృపగల దేవ, దయగల తండ్రి, మీకు వేరడు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మరి ప్రభా, ఈ సమయంలో ప్రభా మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి నైనా. మరి ఇప్పటి వరకు ప్రభా మీ యొక్క రెక్కలలో కాల్చడాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఉదయకాలం ప్రభా ఆదివారం ఆరాధన ఘనంగాను మహిమకరంగా జరిగించడాన్ని బట్టి స్తోత్రాలైనా. మరి ప్రభా ఈ సమయంలో ప్రభా మేము ప్రభా ఈ యొక్క 4వ రోజు ప్రభా 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభా 4వ రోజు ప్రభా మమ్మల్ని నడిపించడాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ప్రభా మేము మిమ్మల్ని ప్రభా ఆరాధిస్తుండగా, గణపరుస్తుండగా ప్రభా మీరే ప్రభా ముందునండి ప్రభా. ఈ యొక్క ఆరాధన ద్వారా ప్రభా మీరే మహిమ ఘనత పొందుకొనండి నైనా ప్రభా. అలాగే ప్రభా యేసయ్య స్తోత్రం 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 స్తోత్రం. అలాగే నైనా ఈ యొక్క ఆరాధనలో ప్రభా ఆది నుంచి అంతవరకు మీరే ప్రభా అధ్యక్ష వహించండి ప్రభా. కరెంటును, వాతావరణాన్ని, సంశిష్టాన్ని ప్రభా మీ యొక్క ఆధీనంలో ఉంచుకోనండి నైనా. స్తోత్రాలు ప్రభా. అంతేకాకుండా మహాగణుడు, అతిథియుల స్తోత్రం 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 ప్రభా. అలాగే నైనా ఈ యొక్క సమయంలో ప్రభా పాటల ద్వారాను ప్రభా మీరే మహిమ పొందుకోనండి నైనా. వాక్యం ద్వారా మీరే మహిమ పొందుకోనండి నైనా ప్రభా. అలాగే ప్రభా మా మధ్య లేకుండా ప్రభా మా కోసం ప్రభా ఎడతెగక ప్రభా కన్నీరు విడుచుచు ప్రభా ప్రార్థన చేస్తున్న ప్రభా మా యొక్క దైవ సేవకులు ప్రభా పాస్టర్ కళ్యాణ్ బాబు గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. 21 రోజులు ప్రభా మరి ప్రభా ఉపవాసం ఉండి ప్రభా ఆయన మొరపెడుతుండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. 21 రోజుల్లో ప్రభా ఆయన ఉపవాసం ఉంటుండగా ప్రభా మీరే వారి తోడు నీడండ రక్షణ పడండి ప్రభా. ప్రభా మీరే బలాన్ని, శక్తిని దయచేయండి నైనా. స్తోత్రం స్తోత్రం ప్రభా. మీరే ప్రభా ఆయనకు సత్తువని దయచేయండి ప్రభా. ఆయన మొరపెట్టు ప్రభా ప్రతి ప్రభా ఆ యొక్క మొరను మీరు ఆలకించండి, వారితో మాట్లాడండి నైనా ప్రభా. ఒంటరిగా ప్రభా మీతో వారు ప్రభా గడుపు సమయంలో ప్రభా మీరు వారికి తెలియచేయండి, మీ వాక్కుల్ని వారికి తెలియచేయండి. వారితో మీరు ముందుండండి ప్రభా. వారి ప్రభా ఈ యొక్క ఉపవాస ప్రార్థన ప్రభా ప్రయాణంలో ప్రభా మీరు వారి తోడు నీడండ రక్షణ కొండండి అయినా ప్రభా. ఈ యొక్క ప్రభా 21 రోజుల్లో ప్రభా నూతనంగా ప్రభా మరి ప్రభా నవనూతనమైన కృపతో ప్రభా మీరు వారిని నింపండి ప్రభా. వారి మొరను ఆలకించండి. వారి ప్రభా ఉపవాసం ఉండే సమయంలో ప్రభా నిష్ఠ కలిగి ప్రభా ఆయన ప్రభా ఎడతెగక ప్రభా శోధింపబడక ప్రభా వారు ప్రభా మరి ప్రభా ఈ ఉపవాసంలో ప్రభా ఉండగా మీరే ప్రభా వారిని ముందు నుంచి నడిపించండి. వారి ప్రభా బలాన్ని దయచేయండి ప్రభా. మీరే ప్రభా వారితో ఉండండి ప్రభా. మరొకసారి ప్రభా ఈ యొక్క ప్రభా 4వ రోజులకు ప్రభా మమ్మల్ని అందరూ నడిపించారని బట్టి స్తోత్రాలైనా ప్రభా. ఇప్పటి వరకు ప్రభా మీరే కృప పొందారని బట్టి స్తోత్రాలు. ఈ 4వ రోజు నుంచి ప్రభా రాబోతున్న ప్రభా 21 రోజుల ప్రభా ఉపవాస ప్రార్థనలో మీరే మాకు తోడు నీడండ రక్షణగా ఉండి ప్రభా. ఈరోజు ప్రభా మేము మొదలు పెట్టుకుంటుండగా ప్రభా ఈ యొక్క ప్రభా ఆరాధన ఆది నుంచి అంతవరకు ప్రభా మీరు అధ్యక్షత వహించి ఈ ప్రభా పాటల ద్వారా, వాక్యం ద్వారా, సమస్తం ద్వారా ప్రభా మీరే సర్వ మహిమ ఘనత పొందుకోనమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మహిమగల యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ యేసు తండ్రి, ఆమేన్. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదము చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదములు చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా. నెమ్మదికై నా దిక్కు దశలన్నీ నీవేనని, నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు, అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది,
అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. అత్యున్నతమైన సింహాసనములు నాకే చుట్టలో నీకు, అత్యున్నతమైన సింహాసనమును నాకే చుట్టలో నీకు. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్య నుండి సహోదరులు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని నామమును మహిమపరిచి గణపరుస్తారు.
స్తోత్రాలయా. వందనాలయ్యా. హల్లెలూయా. స్తోత్రాలయా. హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు నాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా. జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. లోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇళ్ళలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా,
శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ ఘనతకు వారుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు వారుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మతుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. మన్నాను పెంచినావు, బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే.
హల్లెలూయా. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్న సిస్టర్ మేరీ గారు వచ్చి కొన్ని పాటలు పాడి దేవునామని మహిమపరిచి గణపరుస్తారు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా.
చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. స్తోత్రం. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఆమేన్. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఆమేన్. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసం. స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టాలి.
ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. హల్లెలూయా. యాగముగా మన శరీరము సమర్పించి సజీవ యాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నంద శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధి నంద శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్సుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. నా యేసుక్రీస్తు ప్రభువు పరలోకం వైపు రెండు హస్తములు చాపి స్తుతులు స్తోత్రాలు చెల్లించిన ప్రతి ఒక్కరు స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా
నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. అవును తండ్రి, నన్ను విడిచిపెట్టి దేవుడవు కాదు నైనా. నీకు స్తోత్రం స్తోత్రం నైనా. గొప్ప తండ్రి, నీకు వేలాది వందనాలయ్యా. అవును తండ్రి, నాకున్న వారందరూ తండ్రి నన్ను విడిచిపోయిన వారే ప్రభువా. తండ్రి, నాకున్నది మాత్రం నీ ఒక్కడివే ప్రభువా. నీకు స్తోత్రం 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 నైనా. తండ్రి, నీకు వందనాలయ్యా. సహాయం చేయండి అయ్యా. అవునైనా గొప్ప దేవా తండ్రి, నీలాంటి దేవుడు ఎవ్వరు లేరయ్యా. నీకు స్తోత్రం స్తోత్రమయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రమయ్యా. అద్వితీయుడా నీకు స్తోత్రమయ్యా. బలశూరుడా నీకు స్తోత్రం 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 నైనా. తండ్రి, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీకు స్తోత్రం అయ్యా. తండ్రి, నీకే వేలాది వందనాలయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం నైనా. అవును తండ్రి, ఇంతవరకు పాటలతోనూ వాయిద్యములతోనూ ఆరాధనలోనూ ప్రభు ఎంతో ఘనముగా తండ్రి మీరు జరిగించిన విధమును బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలనైనా. అవును తండ్రి, ఇప్పుడు వాక్యం వినబోతుండగా ప్రభు మీరే తండ్రి మాతో మాట్లాడండి ప్రభు. మమ్మల్ని దర్శించండి ప్రభు. మమ్మల్ని తాకండి ప్రభు. నీకు స్తోత్రంనైనా. దేవా నీకే వందనాలయ్యా. తండ్రి, మమ్మల్ని తండ్రి నీ సన్నిధానంలో ఉంచినందుకు నీకు వేలాది వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని దర్శించండి అయ్యా. మమ్మల్ని తాకండి అయ్యా. తండ్రి, నీవు లేనిది మేము లేం ప్రభా. తండ్రి, ఈ లోకంలో నేను తండ్రి నీవు లేకుండా నేను ఉండలేను ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా.
నా ఎడల ప్రభా నీ కృప చూపి భద్రపరిచి తండ్రి సర్వం నైనా నీకే అర్పిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి నైనా. అవును తండ్రి, ఈ విలువైన సమయంలో ప్రభా నీ మాటలను తండ్రి మేము వినబోతుండగా ప్రభా తండ్రి నీ ఆది అంతము తండ్రి నీవే అధ్యక్షత వహించండి ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం నైనా గొప్ప దేవ. అవును తండ్రి, పాస్టర్ కళ్యాణ్ బాబు గారిని గుడికి తండ్రి మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. తండ్రి 21 రోజులు ప్రభా 3 పూటలనైనా ఆయన ఉపవాసము చేయొచ్చు ప్రభా. ఎంతగానో ప్రభా ఆయన నిన్ను వేడుకుంటున్నాడు ప్రభా. అవును తండ్రి, గదిలో ఉన్నారు ప్రభా, నీకోసం నీకోసం తండ్రి ప్రార్థన చేస్తున్నారు ప్రభా. నిన్ను మొరపెట్టుకుంటున్నాడు తండ్రి, నిన్ను అడుగుచున్నాడు ప్రభా. దేవా నీకే వందనాలయ్యా, నీకే స్తుతులయ్యా తండ్రి. కార్యం జరిగించండి అయ్యా తండ్రి, స్వస్థపరచండి అయ్యా, తాకండి అయ్యా తండ్రి. ఆయనకు తండ్రి మంచి బలమును శక్తిని తండ్రి మీరు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం నైనా తండ్రి. నీకే వేలాది వందనాలు తండ్రి, నీకే వేలాది స్తుతులు నైనా తండ్రి. ఎవరికి లేని ధన్యత మాకు దయచేసినవు నైనా, నీకు స్తోత్రమునైనా. అవును తండ్రి, 21 రోజులు ఉపవాస కుడికిలో ప్రభు మమ్మల్ని తండ్రి మీరు నిలబెట్టుకున్నందుకు వేలాది వందనాలు తండ్రి, వేలాది స్తోత్రాలు ప్రభా. నీకే స్తుతులు అర్పిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా తండ్రి. 4వ రోజు ప్రభా మీరు ఘనముగా తండ్రి, గంభీరముగా తండ్రి మీరు వాక్యముతో తండ్రి మా హృదయంలో నింపండి ప్రభా. నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి. నీవే మాతో మా అందరితో మాట్లాడుమని తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును తండ్రి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వ మహిమ ఘనత మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే కలుగును గాక. మరి ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడొచ్చు, దేవునామమును మహిమపరిచి గణపరిచాం. మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినాం కనుక ప్రతి ఒక్కరు మోకరించండి. ప్రతి ఒక్కరు మీ యొక్క బైబిల్ చేత పట్టుకోండి. బలబలే మాట బంగారు బాట, బైబిలు మాట యేసు మాట. బలే బలే మాట బంగారు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. బలే బాలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు ఇటువంటి చక్కటి అవకాశాన్ని నాకు దయచేసిన నా దైవసేవకుడు నా ఆత్మీయ తండ్రికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ యొక్క ఆరాధన కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లైవ్లో వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక సేవకుని దగ్గరికి ఎవరైనా సేవకు వస్తే ఫస్ట్ అబ్బాయిని పరీక్షిస్తారు, అవకాశాలు ఇయ్యరు, తొక్కేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాస్టర్ అయినా ఏ దేవ సేవకుడైనా కానీ ఫస్ట్ పరీక్షిస్తారు, వాళ్ళు వాడుకుంటారు. ఇట్లాంటి అవకాశాలు ఏవే కానీ అస్సలు ఇయ్యరు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తా ఉన్నాను. కానీ ఇటువంటి చక్కటి అవకాశాన్ని నాకు దయచేసిన నా ఆత్మీయ తండ్రికి ప్రత్యేకమైన వందనాలు. మన కోసం 21 రోజులు ఉపవాసం ఉంటారంటే నేను ఫస్ట్ అయితే అసలు నమ్మలే, బలహీన పడిపోతారేమో అనుకున్నా. కానీ ఇప్పటికైతే 4 రోజులు అయింది. ఇప్పటి 4 రోజుల వరకు నేను అక్క కానీ అన్న ముందరే తింటాం, అన్న దగ్గర ఉంటాం. కానీ అన్న దానికి అట్రాక్ట్ కాకుండా పడిపోకుండా అలాగే నిష్ట కలిగి 4 రోజుల నుంచి కేవలం మంచినీళ్ళతో మాత్రమే రోజుకు ఒక్క వాటర్ బాటిల్తో ఆయన ఇన్నాళ్ళుగా ఉపవాసం ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మత్తయి గ్రంథం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. కాబట్టి
ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడను బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. హల్లెలూయా. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకొని మనకు వాక్య సమయంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడైన దేవ, మహాగణుడ, మీకు స్తోత్రాలు, వందనాలైనా. మరి ప్రభా, ఈ యొక్క 21 రోజులు ఉపవాస ప్రార్థన ప్రభా, 4వ రోజుకు ప్రభా మీరు నడిపించడాన్ని బట్టి స్తోత్రాలైనా. చక్కటి ప్రభా వాక్య సందేశాన్ని ప్రభా చెప్పే భాగ్యాన్ని ప్రభా నాకు దయచేసినందుకు బట్టి స్తోత్రాలు ప్రభా. నా దైవ శక్తిని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. ఆయనను ప్రభా మీరు బలపరచండి ప్రభా. బలహీన పడకుండా ప్రభా మీరే ఆయనకు తోడుగా నీడగా రక్షించండి ప్రభా. అలాగే ప్రభా ఈ వాక్యం ప్రభా వ్యర్థపరచగా ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా తమ హృదయంలో నాటుకుంటకు ప్రభా దాన్ని ఫలింప చేసుకుంటకు ప్రభా మీరే సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే ప్రభా మరొకసారి ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యం ప్రభా విన్న ప్రతి ఒక్కరు ప్రభా మారు మనసు పొంది ప్రభా స్థిరమైన పునాది అనే ప్రభా అంశంతో మమ్మల్ని ముందుకు నడిపించబోతున్న దాటి స్తోత్రాలు. ఈ యొక్క అంశంతో ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా వారి యొక్క ఆత్మీయ జీవితంలో స్థిరమైన పునాది ప్రభా కలుగ చేసుకుంటకు మీరే సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మహిమగల యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్యానుసారం ధ్యానిస్తే మత్తయి సువార్త 7:24 ఉన్నటువంటి మాట, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడను బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. ఎవరైనా గృహం కట్టుకోవాలంటే ఫస్ట్ ఒక స్థలం కొనుక్కుంటారు. ఆ స్థలం కొనిన వెంటనే ఇల్లు ఉంటుందా? ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ కింద బేస్మెంట్ అనేది నీట్గా ఉండాలి. ఆ బేస్మెంట్ అనేది నీట్గా లేకపోతే ఇల్లు కట్టినా వేస్ట్, పడిపోతుంది, తొందరగా పడిపోతుంది. కొంతమంది చేసేవి ఎట్లుంటాయంటే, ఉదాహరణగా చెప్తున్నా, ఒక స్థలం వాళ్ళు వెళ్ళబెట్టి కొంటే అక్కడ పునాది వేస్తారు, వేరే వాళ్ళ స్థలంలోకి వెళ్ళి గోడలు కడతారు, ఇంకొక స్థలంలోకి వెళ్ళి స్లాబ్ వేస్తారు. ఈ మాట మీకు కన్ఫ్యూజ్గానే ఉండొచ్చు, కానీ నేను మీకు అర్థమయ్యేట్టుగా డైరెక్ట్గా చెప్పాలంటే, ఒక సంఘంలోకి వస్తారు, ఒక సంఘంలోకి వెళ్తారు, అక్కడ ప్రార్థన ఆ దైవ సేవకునితో ప్రార్థన చేయించుకుంటారు, స్వస్థత పొందుతారు, వారి యొక్క జీవితంలో సమాధానం పొందుకుంటారు. వారి ద్వారా మన వాళ్ళకుండే అవసరతలు కానీ బలహీనతలు కానీ ఆ యొక్క దైవ సేవకుని చెప్పుకొని ఆ దైవ సేవకుని ద్వారా ఆ సంఘంలో స్వస్థత పొంది ఇంకొక సంఘానికి వెళ్ళి అక్కడ ఇంకొకరి సమృద్ధిగా కానుక ఇవ్వడం, ఇంకొక సంఘానికి వెళ్ళి అక్కడ సమృద్ధిగా వారు పరిచర్య చేయడం, వేరు వేరు రూట్లో ఒక్కొక్కటి చోట ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు అనమాట. మరి వాళ్ళ స్థిరమైన పునాదే కాదా? స్థిరమైన పునాది వారిది కాదు. ఇసుక మీద పునాది కడితే స్థిరంగా ఉంటుందా, లేకపోతే రాతి మీద కడితే స్థిరంగా ఉంటుందా? రాతి మీదనే ఉంటుంది. మనం ఇల్లు 5 ఫ్లోర్లు కట్టాలన్నా 2 ఫ్లోర్లు కట్టాలన్నా ఎన్ని ఫ్లోర్లు కట్టాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇంపార్టెంట్ అంటే పునాది. పునాది అంటే ప్రార్థనతో నిన్న జీవితంతో సమానం. మరి ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకున్నారు డైలీ అంటే ఎంతమంది చేతుతారు? నిజంగా చేస్తున్నారు? దేవుని తెలియనా మీకు తెలియదు, నాకైతే తెలియదు, నేను ఇంట్లోకి వచ్చి చూడలే కాబట్టి. మరి ఈ సమయంలో ఇంకొక వాక్యాన్ని మనం తీసుకుందాం. ఇంకొక వాక్యం చెప్తే మీకే అర్థమైపోతుంది. యోబు గ్రంథము 24వ అధ్యాయము ఆ వాక్యాన్ని చదివే ముందు నేను ఆయన పేరు ఎత్తకూడదు, కానీ అందరూ ఖచ్చితంగా మన కల్లూరులో అయితే ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు ఆయన దగ్గరికి. ఆయన పేరు నాకు అవసరం లేదు, నేను చెప్పను. ఆ అయ్యగారి దగ్గరికి వెళ్ళేదే కారణం ఏంటంటే జనాలు ఫుల్గా వస్తారని, జనాలు సమృద్ధిగా వస్తారని ఆటోల కోసం వెయిట్ చేసి కింద పడి మీద పడి అటు పడి ఇటు పడి టిఫిన్లు లేకుండా భోజనాలు లేకుండా ఎండకి ఎండిపోయి పిల్లలను స్కూల్ మానిపించి వాళ్ళు పనులు మానుకొని ఆ కూలి మొత్తం అన్నీ వదిలేసుకొని ఒక అయ్యగారి దగ్గరికి వెళ్తారులేండి, అది మీకు తెలుసు. కానీ అది నిజమా సత్యమో దేవుని తెలియాలి. కానీ అటువంటి వారు ఈ యొక్క కాలంలో ఈ యొక్క సమయంలో చాలామంది ఉంటారు. వాళ్ళు నిజమైన వారు అబద్ధమైన దేవునికి తెలియాలా, కానీ చూసే మనం కూడా అర్థం చేసుకోవాలా. దేవుని వాక్యం సెలవించేది ఏంటంటే అంతిమ కాలమందు అబద్ధ క్రీస్తు వస్తాడు. అలాగే గొర్రెపిల్ల శరీరం ధరించుకున్న నక్క వంటి బుద్ధి కలిగిన వారు కొంతమంది వస్తారు. వాళ్ళని దగ్గర నుంచి జాగ్రత్త అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరి మీరు వెళ్తున్న వారి గురించి అంటే మీరని ప్రత్యేకంగా ఆయన పేరు చెప్పట్లేదు, కానీ కొంతమంది దొంగ బోధకులు దొంగ దైవ సేవకులు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్న మాట యోబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం. సరిహద్దు రాళ్లను తీసివేయవారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు.
మనం కష్టపడి సంపాదించిన సొమ్ము కరెక్టా, లేకపోతే దొంగ పనులు చేసి ఒకరు మోసం చేసి సంపాదించే డబ్బు కరెక్టా అంటే ఎవరైనా ఏం చెప్తారంటే మోసం చేయకుండా నిజంగా కష్టపడి సంపాదించిన డబ్బే అంటారు. కానీ చాలామంది అదే డబ్బుతో ఇప్పటివరకు కొనసాగుతూ ఉంటారు, అదే ఒక మార్గంలో కొనసాగుతూ ఉంటారు. వారిని జ్ఞాపకం చేసేది ఏంటంటే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన మనకిచ్చిన మార్గం పరిశుద్ధమైన మార్గం, మన చేతిలో ఉన్నది పరిశుద్ధ గ్రంథం. మరి మనం పరిశుద్ధంగా ఉన్నామా, మన హృదయాలు పరిశుద్ధంగా ఉన్నాయో మీరే పరీక్షించుకోనండి. ఉన్నాయా? పరిశుద్ధంగా ఉన్నాయా మన హృదయాలు? ఎవరైనా అడిగితే పైకి పరిశుద్ధంగా ఉన్నాయని చెప్తారు, కానీ లోపలైనాయో దేవుని తెలుసు, వారికి మాత్రమే తెలుసు. మరి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. దేవుడు మన కోసం శిలువయాగం బలియాగమై అంత కష్టపడి, ఆయన అంత శ్రమపడి మన కోసం కష్టపడి ఈ లోకానికి వచ్చి మనుష్య కుమారి వలె వచ్చి మన కోసం అన్ని శ్రమలు పొంది ఆయన అంత ఆఖరి రక్తం బొట్టు వరకు, మీరు మధ్యాహ్న వాక్యం విన్నట్టుగా ఆఖరి రక్తం బొట్టు వరకు మొత్తం ఆయనకు రక్తాన్ని చిందించి మన కొరకు రక్షణ తీసుకొని వచ్చాడు. ఒకటి గుర్తుపెట్టుకోనండి, మీరు చేయి ఎత్తి తాగే నీళ్ళు అంటే మీ చేయి పెట్టి మీరు ఎత్తితే కానీ అవి మీ దప్పిక తీర్చలేవు, మీ దాహం తీర్చలేవు. ఆ నీళ్ళను పూజిస్తూ ఉంటారు కొంతమంది. అలాగే మీరు మీరు నీళ్లు పోసి దాన్ని పెంచి పెద్ద చేస్తే కానీ పెరగని చెట్లకు దానికి శక్తులు ఉండవు. మీరు జరిపితే కానీ జరిగే ఆ రాయలకు శక్తులే ఉండవు. మీకు నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నారా లేదా? దేవునితో సహవాసం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం, ఆరాధనలో పాల్గొనడం, కళ్ళు తెరిచి అటు ఇటు చూడడం కాదు. ఆరాధనలో చాలామంది కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటారు. ఆరాధనలో ఖచ్చితంగా మేము చెప్పే మాట ఏంటంటే, ఆరాధనలో ఎవరైతే కళ్ళు మూసుకుంటారో వారికి దేవుడు కనిపిస్తాడు, ఎవరైతే కళ్ళు తెరుస్తూ ఉంటారో వాళ్ళకి లోకం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మీరు దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆరాధన చేసే విషయంలో కూడా మీరు ప్రతి ఒక్కరు మీకు కళ్ళు మూసుకొని ఆరాధనలో ఏకీవించండి. ఆరాధనలో మీరు ఏకీవించి పాల్గొని ఆ యొక్క ఆరాధన ద్వారా మీరు ఆయనతో మాట్లాడవచ్చు, మాట్లాడే శక్తిని వస్తుంది. మీరు ఆయనతో సంభాషణ చేయవచ్చు, డైరెక్ట్గా మీ యొక్క అవసరాలు మీరు ఆయనతో మాట్లాడుకోవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. అలాగే 24వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది, చూద్దాం. అది 24వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే ఒక మాట ఉంటుంది, తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు, విధవరాలి యొద్దకు తాకట్టుగా తీసుకొందరు. ఇక్కడ ఏమంటుందంటే, తండ్రి లేని వారు గాడిదను తోలివేయుదురు, తండ్రి లేని గాడిదంట, తండ్రి లేని గాడిదను తోసి వేస్తారంట. కరెక్టే, నిజమే ఇది. ఇప్పట్లో ఎట్లుంటుంది, ఇప్పట్లో అంటే గాడిదలు తగ్గిపోయావు, కానీ అప్పట్లో అయితే అవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పట్లో అయితే మనుషులు అందరూ గుర్రాలని ఆవులని దాన్ని చూస్తూ ఉంటారు, కానీ ప్రాముఖ్యంగా అప్పట్లో గాడిదలని ప్రాముఖ్యంగా అందరు చూసుకునేవారు. తండ్రి లేని గాడిద అంటే తండ్రి చనిపోయి ఉండొచ్చు, దానికి ఏదైనా అనారోగ్యం వచ్చి చనిపోయి ఉండొచ్చు, కానీ తండ్రి లేని వారిని తోసివేసే లోకం ఇది. అది నీకైనా నాకైనా ఎవరికైనా మనుషులకైనా సరే ఖచ్చితంగా ప్రవర్తించేది ఇదే, ఖచ్చితంగా నియమించేది ఇదే. తల్లిదండ్రులు లేని వారిని, భర్త లేని భార్య కానీ, భార్య లేని భర్త కానీ, ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరు అవమానంగానే చూస్తారు, చులకనగా చూస్తారు, చిన్న చూపుతో కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరు వారిని చీప్గా చూడడము, చీప్గా మాట్లాడడం, తక్కువగా మాట్లాడడము. అందరూ వాడు చనిపోయినప్పుడు వచ్చి అక్క మేమున్నాం, అక్క అన్న మేమున్నాం అన్న అంటారు, కానీ డైలీ తీసుకునే వాళ్ళ ఇంట్లో మనకేం భోజనం పెట్టరు, వాళ్ళు మనం చూసుకున్నారు. మనం చూసుకునేది నిత్యం మనకు తోడుగా ఉండేది ఒక్కడే, ఆయన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే అని మీరు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోనండి. అంతేకాకుండా మీరు ఇప్పటివరకు నడిచిన మార్గం ఎలాగుందో చూసుకొని సరి చేసుకోనండి. మీతో దేవుడు మాట్లాడాలంటే మీకు ముందు చెప్పినట్లుగా ఆయన వాక్యాన్ని ఖచ్చితంగా ధ్యానిస్తాను. ఇది తప్ప ఎవరు కానీ ఏది చెప్పరు, ఎంత అటు తిప్పి ఇటు తిప్పి ఏం చెప్పినా కానీ అందరూ చివరికి ఒకటే చెప్పేది, ఆయన గ్రంథాన్ని ధ్యానించండి, ప్రార్థనలో ఉండండి, ఆరాధనలో పాలపంపు పొందండి. మీకు సింపుల్గా ఒక మాట చెప్పి ముగించుదాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ప్రేమించేది బంగారం అయితే, ఆ బంగారం విలువ ఎంత ఉంటుంది? ఇప్పుడు తులం ఎంత? ఇప్పుడు దగ్గర లక్ష ఉంది, దగ్గర లక్ష ఉంది. అంటే ₹1,00,000 తులం అంటే దానికోసం మనం బండిలో పెట్రోల్ వేసుకొని మన టైం వేస్ట్ చేసుకొని అక్కడ షాపుకి పోయి తీసుకొని అంత టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. వాడు నిజంగా ఇస్తాడో ఫేక్ ఇస్తాడో మనకు తెలియదు, కానీ దానికంటే దానికి ఒక వెల ఉంది. ఆ వెల పెట్టే కదా మనం కొనాల్సింది. ₹1,00,000 అంటే కాదు, 10,000కి అంటే ఇస్తాడా తులం ఎవరైనా? ఎవరు. దాని వెల దానికి మనం పెట్టి మనం దాన్ని తీసుకోవాలి. అలాగే దేవుడు కూడా మనల్ని వెల పెట్టి కొన్నాడు. ఆయన రక్తం సర్వం ధారపోసి మనల్ని కొన్నాడు. ఆయన రక్తంతో మనల్ని శుద్ధి చేశాడు. మనం ఇప్పటివరకు చేసిన పాపాలకి ప్రతి ఒక్కదానికి ఆయన ప్రాయశ్చిత్తపడే ఉన్నాడు. ఎవరైనా మీ పిల్లల్ని కొడితేనే ఒప్పుకోరు, అట్లాంటిది దేవుడు తన ప్రియ కుమారుని
భూలోకాన్ని పంపించాడు. మనం ఇప్పటికీ మనం ఇప్పుడు పాపం చేస్తే ఆయన దెబ్బలు మనం వేలు పెట్టి ఇంకా దాన్ని ఆ దెబ్బలను ఇంకా పెద్ద చేసినట్లే. హల్లెలూయా. అందరు నిద్రపోతున్నారు, ఎట్లా నిద్రపోతున్నారు? అందరు హల్లెలూయా చెప్పండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. సామెతలు 14:1 నుంచి 2 వరకు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడ బెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలవాడు. ఎటువంటి వాడండి? యథార్థంగా ప్రవర్తించువాడు భయభక్తులు కలవాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. భర్త అంత కష్టపడి ఇల్లు కడితే భార్య ఇల్లంతా జేసీబీ తీసుకొచ్చి కొల్లగొడితే గమ్ము ఉంటారా? భర్త ఊరికే ఉంటారా? ఉండరు. కానీ వారు కనపడకుండా ఆల్రెడీ చాలామంది చేస్తూ ఉన్నారట. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, చాలామంది అలా చేస్తూనే ఉంటారు. అంటే అది ఇల్లు కాదు, ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని అందరూ కుళ్ళబొడుచుకుంటూ ఉంటారు, దాన్ని తీసివేసుకుంటూ ఉన్నారు. అందరు దాన్ని ఊడబెరుకుతూ ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి వారంట? మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. జ్ఞానవంతులు తన ఇల్లును కట్టుకొనును. మరి మీరు జ్ఞానులుగా ఉన్నారో లేకపోతే మూఢురాలుగానో మీరే డిసైడ్ చేసుకోండి, మీరే దాన్ని ఆలోచించుకోనండి. దాని కింద ఇంకొక మాట ఉంటుంది, గమనిస్తే, కుటిల చిత్తుడు అది కాదు, మూడో వచ్చింది దాని కింద జ్ఞానుల పెదవులు వారిని కాపాడను, ఎద్దులు లేని చోట గాదె యందు ధ్యానం ఉండదు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు, ఇది గుర్తుపెట్టుకోండి, లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వమే. మూఢత్వం అంటే మూర్ఖత్వం అని, లేదంటే వ్యర్థమైనవి మాట్లాడుతూ ఉంటారు కదా అందరూ బయట కూర్చొని. ఆడలో ముచ్చట్లని, ముస్లిం ముచ్చట్లని అందరూ బయట కూర్చొని మాట్లాడే వాళ్ళ గురించి ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడండి? ఏ కష్టము చేసినానో లాభమే కలుగునంట. ఎటువంటి వారు కలుగుతుందండి అది? యథార్థవంతులకు పరిశుద్ధులకు మాత్రమే అది. ఏ కష్టము చేసినానో లాభమే కలుగును. మరి ఇప్పటిదాకా మీరు ఫస్ట్ కష్టపడిన కష్టంలో మీకు ప్రతిఫలం ఉందా, లాభంగా ఉందో మరి మీకే తెలియాలి. ఒకరోజు ఒక తండ్రి తన కూతుర్ని తీసుకొని పోతున్నాడంట. ఒక వీధిలో తీసుకొని పోతా ఉంటే అక్కడ తన కూతురు అడిగిందంట, డాడీ నాకు చాక్లెట్ కావాలంటే చాక్లెట్ తీపిచ్చాడు. అట్లా ముందుకు పోతుంటే డాడీ నాకు బొమ్మలు కంటే బొమ్మలు తీపిచ్చాడు. అట్లా ఏం అడిగితే మొత్తం తీపించుకుంటూ వస్తున్నాడు. కానీ ఆయన చాలా ధనవంతుడు, అన్నీ తీపించుకుంటూ వస్తున్నాడు. కానీ ఒకానొక సమయంలో ఒక సందులో వాళ్ళ కారు ఆగిపోవడంలో ఆ పాప కారు దిగుతుంది అనమాట. ఆ పాప కారు దిగి ఒక పొయ్యిలో బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గులు మెరుస్తా అంటే ఆ పాప, అప్పటిదాకా ఆ పాపకు తెలియదు పొయ్యి కట్టెలు ఇట్లాంటి ఏం తెలియదు, వాళ్ళు రిచ్ కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. ఆ పాప దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి డాడీ నాకు అది కావాలని తింటా అంటే ఆ తండ్రి తీపిస్తాడా? ఎందుకు? మరి అలాగే మనం కూడా చాలా అడుగుతుంటాం దేవుడా నాకు అది కావాలా, దేవుడా నాకు ఇది కావాలని. కానీ దేవుడు ఎందుకు ఇవ్వడంటే దానికి ఒక కారణం ఉంటుంది. మనం ఒకంతంగా ఆలోచిస్తే దేవుడు మనకంటే 10,000 రెట్లుగా, దానికంటే 1,000,000 రెట్లుగా ఆయన ఆలోచించి మనం దాన్ని ఏదైతే మనం యాక్సెప్ట్ చేస్తామో దాని తర్వాత మనకు వచ్చే రిజల్ట్స్ ఎట్లుంటాయో దేవుని తెలుసు కాబట్టి దేవుడు దానిని వద్దనే చెప్తాడు.
దేవుని వాక్యానికి లోబడే హృదయం కలిగి ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. అంటే ఎంతమంది చెప్తారు హల్లెలూయా? దేవుని వాక్యానికి లోబడే హృదయం కలిగిన వారు హల్లెలూయా చెప్పండి. మొన్న ఒక పండగ జరిగింది. ఏం పండగ అండి అది? ఆ రోజు ఎంతమంది పాలపంపు పొందినారో హల్లెలూయా చెప్పండి. ఆ పండుగలో ఎంతమంది పాలపంపులు పొందినారు హల్లెలూయా చెప్పండి. మరి ఆ పండుగలో పాలు పొందిన వాళ్ళు దేవుని వాక్యానికి లోబడిన హృదయం కలిగిన వారు ఎట్లయితారు చెప్పండి? అది ఇంట్లో వండుకోవడమైనా అది దేవునికి అయితే నిజమైంది కాదా? ఆ రోజు ఆ పండుగలో పాలు పొందినట్లే అవుతుంది. అది విశ్వాసంలో స్థిరత్వం కలిగిన వారు హల్లెలూయా చెప్పండి. విశ్వాసంలో స్థిరత్వం ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పండి. విశ్వాసంలో స్థిరత్వం ఉన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. సంవత్సరానికి 365 రోజులు అంటే దగ్గర దగ్గర ఒక 52 నుంచి 55 మధ్యలో ఆదివారాలు ఉంటాయి. మరి 55 ఆదివారాలు అసలు వద్దులేండి, 52 ఆదివారాలు ఎన్ని ఆదివారాలు కనిపించారు మీరు మందిరంలో? నేను అడిగేది విశ్వాసం. 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు మీరు మందిరంలో కనపడ్డారు నిన్న సంవత్సరం? సరే అదంతా తెలియండి. ఈరోజు ఇది ఎన్నో ఆదివారం? ఈ సంవత్సరం ఎన్నో ఆదివారం ఇది? ఎన్నో ఆదివారం ఇది? అందరూ సమాధానం చెప్పండి. అందరిని అడుగుతా ఉన్నాను నేను. ఈ నెలలో ఇది ఎన్నో సండే, ఎన్నో ఆదివారం ఇది? ఖచ్చితంగానా? 4వ ఆదివారమేనా? డేట్ ఎంత ఈరోజు? తేదీ చెప్పండి కూడా అంత ఆలోచిస్తూ ఉన్నారు మీరు. విశ్వాసంలో స్థిరత్వం 2025 ఇది ఎన్నో ప్రార్థన? ఇది 21 రోజు ఉపవాస ప్రార్థనలో. నిజం చెప్పండి, తమ్నైల్ చూసి గుర్తుపెట్టుకుని. అంటే ఇక్కడ ఫోటో ఏదో మీకు ఫోటో ప్లే చేసినా కదా, ఈ ఫోటో ప్లే చేసి చూసేవాళ్ళు ఎంతమంది, చెప్పేవాళ్ళు ఎంతమంది, నిజంగా గుర్తుపెట్టుకొని నాకు చెప్పేవాళ్ళు ఎంతమంది చెప్పండి. 21 రోజులు మీకోసం, దీన్ని జోక్గా తీసుకోవద్దు, సీరియస్గా చెప్తా ఉన్నా. 21 రోజులు మీకోసం ఒక దైవ సేవకుడు 21 రోజులు ఉపవాసం ఉండి మోకరించి అన్న పానలు పుచ్చుకోకుండా కేవలం మంచి నీటితో 4 రోజులు, ఇప్పటి వరకు 4 రోజులు బలహీన పడకుండా ప్రార్థనలోనే గడుపుతున్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, వీళ్ళు కళ్యాణం కోసం అంటే చెప్తున్నారు, అట్లా చెప్తున్నారు అనుకోవద్దు. యథార్థంగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, అతి పరిశుద్ధ స్థలంలో నిలబడి చెప్తా ఉన్నాను. ఈ 4 రోజుల్లో అన్న చాలా బలహీనపడ్డాడు, కానీ అన్న అస్సలు దాన్ని నెగిటివ్గా తీసుకోవడం కానీ రెస్ట్ తీసుకోవడం అసలు చేయాలి అన్న. ఓవర్గా మీరు అంత డౌట్గా అంటే మీకు అంత 21 రోజులు అయిపోయిన తర్వాత ముగింపులో మీకు అన్నీ తెలుస్తాయి. ఒక క్లిప్ ద్వారా అన్నీ తెలుస్తాయి మీకు. అప్పుడు అన్నీ చూద్దరు. కానీ నమ్మని వాళ్ళకి చాలామంది ఆ రోజు చూస్తారు. 4 రోజులు ఇప్పటి వరకు జరిగిన ఈరోజు అంటే ఆదివారం, గత 3 రోజులుగా జరిగింది ఏంటంటే 3 రోజుల నుంచి ఉదయం ఇక్కడికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుకుంటారు, అంతే ప్రార్థన పరంగానే సాగుతూ ఉంటారు. ఇన్ని రోజులు మధ్యాహ్నం అయితే ఇంట్లోకి వెళ్ళిపోతారు, ఇంట్లో ప్రార్థనాపూర్వకంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సెటప్ చేసుకోవడం అట్లా ఉంటాయి కాబట్టి అలా అయితే జరుగుతుంది ఈ 4 రోజుల వరకు. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మరి దైవ సేవకుల గురించి? 21 రోజులు బలహీన పడకూడదు, ఆయన బలంగా ఉండాలని యథార్థంగా చెప్పండి. అంటే మీరు సపరేట్గా ప్రార్థన చేసుకుంటా ఉన్నారా, లేకపోతే కుటుంబ ప్రార్థనలో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారా? చేసేవాళ్ళు మాత్రమే నోరులేస్తారులేగా. ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. సౌండ్ అందరిది వచ్చింది, కానీ ప్రార్థన చేసింది కొంతమంది. మీరు గుర్తుపెట్టుకోండి, నేను కానీ దైవ సేవకులు ఇక్కడ నిలబడినారు, ఎవరైనా అడిగినప్పుడు యథార్థంగా చెప్పండి. ఎందుకంటే అడిగేది మేమైనా మీరు సమాధానం చెప్పేది మాకు కాదు, దేవునికి. దేవుని సన్నిధిలో ఉన్నారు, మీరు దయచేసి భయం కలిగి ఉండండి. 21 రోజులు దైవ సేవకుల కోసం ప్రార్థన చేస్తాం. మేము కూడా ఒక్క పూట, కనీసం 3 పూటలో కనీసం ఒక్క పూటన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే బోర్ కొడుతుంది చెప్పండి, ఆపేస్తా. వాక్యం ఎందుకు ఊరికి బోర్ కొడుతుందంటే ఆపేద్దాం. అదేదో నిద్రపోతా అంటే హల్లెలూయా అడా అన్న వచ్చినాడు హల్లెలూయా చెప్పంటే హల్లెలూయా అంటారు, అట్లా చెప్తారు మీరు హల్లెలూయా. చివరిసారిగా అడుగుతా ఉన్నా, ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో దైవ సేవకుల గురించి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. ఆ యొక్క ప్రార్థనలో దైవ సేవకుని కూడా జ్ఞాపకం చేసుకుంటామని గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేయడం దేవుని చిత్తం కానీ దేవుని ఎరుగలు కానీ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో కనబడండి. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి రండి. 21 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు రండి, మీ పిల్లలను తీసుకురండి, మీ బంధుమిత్రులను, స్నేహితులను ప్రతి ఒక్కరిని పిలుచుకొని రండి. మీకు తెలిసిన వారిని, ఇరుగు పొరుగు వారిని ప్రతి ఒక్కరిని పిలుచుకొని రండి. ఎందుకంటే ఇది వ్యర్థమైన
ప్రార్థన కాదు, వ్యర్థమైనది కాదు. ఎంతో కష్టపడి మన దైవ సేవకులు మన కోసం 21 రోజులు ఆయన ఇక్కడ లేకున్నా కూడా ఈరోజు ఉదయం ఆనందవర్మ గారు వచ్చారు కదా, పాస్టర్ ఆనందవర్మ గారు, ఆయన మన కోసం ఏర్పాటు చేసిన దైవ సేవకులే అనమాట. అసలు ఆయన ఆలోచన పరంగా కానీ ఎప్పుడు మన మీదనే, మన సన్నిధి మీద మన మీదనే ఆ విశ్వాసం, మన విశ్వాసం మీ మీదనే ఉంటుంది. ఆయన ఎప్పుడు హృదయం, ఆయన ఎక్కడున్నా ఎక్కడ ఏం చేస్తున్నా కానీ మన మీదే ఉంటుంది ఆయన ఎప్పుడు. నిన్న ఆయన కాల్ చేసి మాట్లాడేటప్పుడు నాకు చెప్పినాడు అనమాట, రేపు సండే ఒక పాస్టర్ వస్తాడు చూడు, సండే వాక్యం చెప్పి ఆయనతో. అంటే ఏనా అంటే ఏమయ్య గారు సడన్గా మీరే చెప్పొచ్చు, మీరు రావచ్చు కదా అంటే, నేను రాకూడదు చెప్పేసినాం కదా, నేను ఫుల్ ప్రార్థనలో ఉన్నా కదా, డిస్టర్బ్ చేయదులేండి, మరి లేకుంటే మళ్ళీ రేపు ఆరాధన లేకుంటే మళ్ళీ అంటే లేదు బల్ల తీసుకోవాలా, బల్లకు చాలామంది శ్రద్ధ కలిగి వస్తారులే అంటే నేను షాక్ అయినా. అది ఎందుకంటే ఆయన ఉపవాసం నుంచి బయటికి రావట్లా, మాతో అసలు మాట్లాడాలి. కానీ ఆ రోజు మాత్రం ఆయన పక్కకు వచ్చి ఆయన ఫోన్ చేసి ఆయన పిలిపించి మీకోసం అంతా ఏర్పాటు చేసి బల్ల కార్యక్రమం కూడా ఆయన నడిపించారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు మన జీవితాన్ని పరిశీలించుకుందాం. మన పునాది ఎక్కడుంది? మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన పునాది ఎక్కడుంది? ఏ సన్నిధిలో ఉంది? మీరు ఏ సన్నిధిలో స్వస్థత పొందారు? ఏ సన్నిధిలో సమాధానం పొందారు? ఈ సన్నిధిలో స్వస్థత పొందారు, మీ సన్నిధిలో ఈ సన్నిధిలో మాకు సమాధానం కలిగింది పాస్టర్ కళ్యాణ్ బాబు ద్వారానే మాకు అన్నీ జరిగాయని వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను కూడా పాలిభాగస్తుని దాంట్లో. మరి ఇప్పటివరకు ఆయనకు విశ్వసనీయంగా మీరు ఉన్నారా? మరి ఆ సన్నిధికి కల్వరి ప్రార్థన పర్ణశాలలో మొదటి విశ్వసనీయంగా ఉండేవాళ్ళని గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అన్నారు, బాగుంది. మరి ఇందాకేమన్నారు? 52 ఆదివారాలు ఎన్ని వారాలు వచ్చారు? తిప్పి కొడతా 15 కూడా ఉండవు అనుకుంటా. ఒకసారి పిల్లలు కనిపిస్తే ఒకసారి పెద్దలు కనపడరు, ఒకసారి పెద్దలు కనిపిస్తే ఇంకోసారి పిల్లలు కనపడరు. ఏమనంటే పిల్లలు పంపించాం కదా కళ్యాణం, పిల్లలు సరిపోతారులే అంటే వాళ్ళైనా బల్ల తీసుకునేది, పిల్లలైనా బల్ల తీసుకునేది, పిల్లలైనా పరిచయం పంపిస్తారు. బాగుంది, అంతా బాగుంది కాదనట్లా, పిల్లలను పంపించాలా, పరిచయలో ఉంచాలా. మరి ఇక్కడ బల్ల తీసుకునేది ఎవరు? పిల్లల పెద్దవాళ్ళ? పెద్దవాళ్ళే కదా. మరి వాళ్ళు రాకుండా బల్లాకు మాత్రం వచ్చి బల్ల తీసుకొని వెళ్ళిపోయి మాకేం సంబంధం లేదన్నట్లు ఉంటుంది. కరెక్టా? అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఒక పని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర జీతం అడ్వాన్స్ తీసుకొని నేను పనికి రానని చెప్తే బాగుంటుందా? నేను రాలే నా పనికి, మా పిల్లలు వస్తారని చెప్తారా మీరు? మరి ఇప్పటిదాకా మీరు సజీవ లెక్కలు ఉండాలంటే కారణం దేవుడు మాత్రమే, దైవ సేవకుల ప్రార్థన మాత్రమే. అది మీరు తెలుసుకోనండి. మీ కొరకు ఎవరు ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు, కానీ నిజంగా యథార్థంగా మనస్ఫూర్తిగా ప్రార్థించాలైతే పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మాత్రమే. ఆయన మీరు ఏ చూపుతో చూసినా, ఆయన మీరు ఎలా మీరు భావించినా, మీరు చెడుగా చూసినా మంచిగా చూసినా ఆయన మాత్రం మిమ్మల్ని మంచి దృష్టితోనే చూస్తూ ఉన్నారు. అలాగే మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తుంటారు, డైలీ నేను గమనిస్తుంటాం. కాబట్టి ఆయన లోపల ప్రార్థనలో మోలుగుతో ప్రార్థన చేసుకుంటారు అన్నమాట. అంటే మోకరించకుండా ఆయనలో ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఈ 4 రోజుల నుంచి మాత్రం మోకరించి నిలువు మోకాలు వేసి మీ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నేను అక్కడ చాలా బాధపడ్డా. ఎందుకంటే 4 రోజుల నుంచి ఉపవాసము, ఏం తినకుండా ఉండడము, దూరంగా ఉండడము, దేవుని సన్నిధి ఉండడము, దేవుని రొమ్మును ఆనుకొని మీ కొరకు ప్రార్థిస్తూ ఉండడము. మరి మీ సపోర్ట్ లేదని మేమైతే చాలా బాధపడుతూ ఉన్నాం. మీరు కూడా సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేయాలంటే మీరు ఉపవాసం ఉండమని నేను చెప్పట్లా, కానీ అది మీ వ్యక్తిత్వం, అది మీ ఇష్టం. కానీ 3 పూటల్లో కనీసం 1 పూటన్నా ఉపవాసం కలిగి మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మరి చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఈ లోకంలో ధనము, పదవి, మనుషులు ఇవన్నీ ఏమన్నా మారుతాయి, కానీ మారింది ఒకటే ఉంది. ఏంటది? ఈ లోకంలో ఉండే ధనం మారచ్చు, ఈ లోకంలో ఉండే పదవి మారచ్చు, ఈ లోకంలో ఉండే మనుషులు మారచ్చు, కానీ మారనిది మాత్రం ఒకటి, అది దేవుని ప్రేమ మాత్రమే. అందుకే ఒక పాట ఉంది కదా, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ,
అలాగే మోకరించండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడి అయితే ఆత్మతో సత్యంతో ఆరాధన చేసుకుందాం. స్తోత్రం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి రెండు కళ్ళు మూసుకున్నాను. గ్లోరీ. తండ్రి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ. అందరు కళ్ళు మూసుకొని ఆరాధించు. వీటిలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. అవునయ్యా, ఈ లోక ప్రేమ శాశ్వత ప్రేమ కాదయ్యా. నన్ను మరువని ప్రేమ, నన్ను విడువని ప్రేమ యేసయ్యా నీది మాత్రమే. నేను పుట్టక ముందు నన్ను ఎన్నుకున్న ప్రేమయ్యా, నేను ఎరగక ముందు నన్ను ఏర్పరచుకున్న ప్రేమ నీది మాత్రమే యేసయ్యా. నేను పుట్టక ముందే ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను ఉన్న ప్రేమ, నేను చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, ఆమేన్. తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, లోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను ఎరుగక ముందే పట్టుకున్న ప్రేమ, నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, అందరూ అందరూ చెప్దాం. చెప్పుదాం. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, వేడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది,
అలాగే కళ్ళు మూసుకోండి, చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలనైనా. గొప్ప దేవా, నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలనైనా. తండ్రి, ఈ సమయంలో తండ్రి మమ్మల్ని తండ్రి ఇంతవరకునైనా నీ వాక్యంతోనైనా మమ్మల్ని బలపరిచావునైనా, స్థిరపరిచావునైనా, నీకు స్తోత్రం స్తోత్రంనైనా. దేవా, మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పిన విధమును బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలనైనా. గొప్ప తండ్రి, నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాను తండ్రి. తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి తండ్రి మా హృదయంలోనైనా ఫలించుకొని తండ్రి అభివృద్ధి పొందులాగన ప్రభా, నీ చిత్తానుసారంగా మేము నడుచులాగన తండ్రి మాకు సహాయం చేయండి, కృప చూపించండి, బలపరచండి నైనా. తండ్రి, నీ చిత్తం జరిగించండి తండ్రి, నీ చిత్తం నెరవేర్చండి ప్రభా, నీకు స్తోత్రం నైనా. తండ్రి, ఇక్కడికి వచ్చిన వారందరినీ దీవించండి నైనా. మీ మెండైన దీవెలను ఆ బిడ్డలకు దయచేయండి ప్రభా, నీ కృప చూపించండి నైనా. తండ్రి, ఏ ఆశతో అయితే ప్రభా ఈ 4వ దినము నాడు ప్రభా ఇక్కడికి వచ్చారో ప్రభా, మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా, నీ సహాయం అందించండి ప్రభా, నీ కృప చూపించండి ప్రభా, నీ ప్రసన్నత దయచే ప్రభా, నీకు స్తోత్రం నైనా. దేవా, నీవు మేలు చేసే దేవుడవే కానీ కీడు చేసే దేవుడవు కాదు నైనా. నీకు స్తోత్రం నైనా. దేవా, నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలనైనా. తండ్రి, నీకు అనేకమైన వేలాది వందనాలయ్యా, నీకు అనేకమైన కోట్లాది స్తోత్రాలయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మాతో మాట్లాడినందుకు నీవు స్తోత్రాలయ్యా. మమ్మల్ని సరిచేయుచున్న దేవా, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోనైనా, నీకు స్తోత్రంనైనా. తండ్రి, నీవే మా కండ ప్రభా, నీవే మా ధైర్యంనైనా, నీకు స్తోత్రంనైనా. దేవా, నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. నాకు సహాయం చేయి ప్రభా, నా కష్టాలు, నా వ్యాధులు, బాధల నుండి విడుదల కలిగించునైనా. ఇక మీదట తండ్రి అవి ఉండకుండా నువ్వు తండ్రి పారద్రోలునైనా, నీకు స్తోత్రంనైనా. ప్రభా, నాకు అనారోగ్యంతో బాధపడుతున్నా ప్రభా, నా ఆరోగ్యం దయచేయి ప్రభా. తండ్రి, నీకు స్తోత్రంనైనా. ప్రతి ఒక్కరూ తండ్రి ఈ సమయంలో నిన్ను అడుగుచున్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి తండ్రి మంచి సంపూర్ణమైన స్వస్థత, విడుదల, ఆరోగ్యము దయచేయి ప్రభా, నీకు స్తోత్రంనైనా. తండ్రి, నడుముల నొప్పులతో బాధపడుతున్న వారిని ప్రభా మీరు తండ్రి నడుముల నొప్పులను స్వస్థపరచండి ప్రభా. తండ్రి, మీరు తాకండి ప్రభా, మీరు ముట్టండి ప్రభా. తండ్రి, నీకు అనేకమైన స్తుతులునైనా, నీకు అనేకమైన స్తోత్రములునైనా. దేవా, నీకు అనేకమైన మహోన్నతమైన తండ్రి నీకు వేలాది వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలనైనా. సహాయం చేయండి ప్రభా. తండ్రి, యవనస్తులను గుడికి దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. చదువులలో ప్రభా నీ కృప చూపినైనా చక్కగా చదువుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. పెద్దవారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. వచ్చిన వారందరినీ తండ్రి నీ దీవెనలతో నింపునైనా. నీకు స్తోత్రంనైనా. గొప్ప తండ్రి, నీకు అనేకమైన స్థుతులునైనా, నీకు అనేకమైన స్తోత్రాలనైనా స్థుతులు అర్పిస్తున్నానైనా. సహాయం చేయండి అయినా తండ్రి, నా సహకారి నీకు స్తోత్రమయ్యా. గొప్పవాడా, ఉన్నవాడా, అనువాడా, నీకు స్తోత్రమునైనా. నన్ను దీవించయ్యా, నన్ను తాకయ్యా, నన్ను ముట్టయ్యా. తండ్రి, నీవు దీవించితేనే నేను ఇంటికి వెళ్ళగలను ప్రభా, నీవు దీవించితేనే నేను బ్రతకగలను ప్రభా, నీవు దీవించితేనే నేను ఈ లోకంలో జీవించగలను తండ్రి. నువ్వు తప్ప నాకు వేరే దేవుడు ఎవ్వరూ లేరు ప్రభా, నాకంటూ ఉన్నది నీవే ప్రభా. తండ్రి, నాకు నీవు సహాయం చేసి నన్ను నడిపించండి ప్రభా. తండ్రి, నీ చిత్తమైతే తండ్రి మాకు మరొక రోజును దయచే ప్రభా, మరొక ఉదయమును దయచే ప్రభా. తండ్రి, మరొక 5వ రోజు ఉపవాస కూడికను తండ్రి నీ చిత్తమైతే మాకు ఇవ్వండి ప్రభా. నీకు స్తోత్రం. నీ సహాయం, మెండైన సహాయం మాకు దయచే ప్రభా. తండ్రి, మేలుతో నింపండి అయ్యా. తండ్రి, ఆశీర్వాదములతో నింపండి ప్రభా. మా కుటుంబాల్లో ఆశీర్వాదం దయచే ప్రభా. మేలుతో నింపు ప్రభా. కృప చూపునైనా, నీ వాస్తల్యత మాపై చూపునైనా. నీకు స్తోత్రమయ్యా. గొప్పనైనా నీ సన్నిధిలో అడుగుతున్నా తండ్రి, నీ సన్నిధిలో గోజాడుతున్నామునైనా. సహాయం చేయండి నైనా. తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి తండ్రి మేము జీవించలాగున సహాయం చేయమని ప్రభు. తండ్రి, మేము తండ్రి రాత్రి కలశంలో నిద్రించుచుండగా ప్రభు మాకు మంచి నిద్రను, ఆరోగ్యమును దయచేయమని తండ్రి. తిరిగి మరొక ఉదయమును దయచేసి మా పనులలో తండ్రి మా తోడుగా నీడగా ఉండి ప్రభు మీరే సహాయం చేయమని ప్రభు. తిరిగి అయినా రేపు 7 గంటలకు తండ్రి 5వ రోజు ఉపవాస కూడికను మీరు తండ్రి ఘనముగా జరిగించమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. నీవే కృప చూపించండి ప్రభా. నీవే వాడుకోండి ప్రభా. నీ సన్నిధానంలో తండ్రి ఆరాధనతోనూ, పాటలతోనూ, వాక్యముతోనూ తండ్రి మమ్మల్ని తృప్తిపరచునైనా. నీకు స్తోత్రంనైనా.
దేవా నీకు అనేకమైన స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాయినా నా మొర విన్నందుకు నీకు వేలాది వందనాలు ప్రభు. నా ప్రార్థనకు జవాబు దయచేస్తున్న దేవా నీకు స్తోత్రాలనైనా. అవును తండ్రి, 21 రోజులు ఉపవాస కొడికిలలో నేను విజయం పొందుగల ప్రభు. అట్టి కృప నాకు దయచేయమని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సహాయము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. నాతో పాటు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. ఆమేన్ ఆమేన్. రాజుల రాజుకు ప్రభుల ప్రభువుకు నజరేయుడైన యేసుక్రీస్తు మహారాజుకు 4వ రోజు ఉపవాస కూడికను ఘనముగా గంభీరముగా జరిగించిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన నజరేయుడైన యేసు ప్రభుకే కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒకరికొకరు అందరూ వందనాలు చెప్పుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రేపు 5వ రోజు ఉపవాస కూడిక. ప్రతి ఒక్కరు అందరూ సమయానికి రావాలని మీకు దేవుని పేరిట మనవి చేస్తున్నాను. 7 గంటలకల్లా మీరు వస్తే చక్కగా మనం పాటలు పాడుకొని దేవుని నామాన్ని ఆరాధించడానికి సిద్ధపడతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ 7 గంటలకల్లా మీ పనులను త్వరగా ముగించుకొని 7 గంటలకల్లా మీరు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.